నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో ఏదైతే పొంగనూరు నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. సో మాజీ మంత్రి. ఎస్. సో అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి పనులు జరుగుతున్నాయి అని కొన్ని కథనాలు వింటున్నాం. ఇప్పటికీ అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో ఆయన ఎన్ని భూ కబ్జాలు చేసినా కానీ చాలామంది ఆయన అనుచరులే చాలామంది భూ కబ్జాలు చేశారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలకు పైగా కావస్తుంది. కానీ ఇప్పటి వరకు అక్కడ ఆ కూటమి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి. ఈవెన్ అక్కడ ఎంత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పటికీ అక్కడ వైఎస్ఆర్సీపీ చెప్పినట్టే నడుస్తుంది. ఏదైతే చిత్తూరు జిల్లాలోని కొన్ని కథనాలు చూస్తున్నాం కదా, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని అంటారు? వాస్తవం అంటే మీడియాలో వచ్చిన కథనాలు ప్రధానంగా ఈనాడు లాంటి అతి పెద్ద విశ్వసనీయత గల పత్రిక ఇచ్చిన కథనాలు ప్రకారం, అంటే ఎందుకంటే ఈనాడు ఇలాగంటే చాలామంది ఈ మధ్యకాలంలో కొన్ని పత్రికలు విమర్శిస్తున్నాయి ఈనాడు అది ఇది అని. కానీ మీడియాలో ఉండే ప్రెజెంట్ పత్రికలు కాదు సార్, కొంతమంది రాజకీయ నాయకులు పత్రికలు దానికి కొమ్ము కాచే పత్రికలు అనుకోండి. కానీ ఈ రోజుకి ఈ సోకాల్డ్ మీడియా ఛానల్స్ కానీ పత్రికలకు కానీ వీటన్నిటిలోనూ కూడా అజమాయిషీ చలాయించే వాళ్ళు కానీ లేదంటే హెడ్స్గా ఉన్న వాళ్ళు కానీ అవుట్పుట్ కానీ ఇన్పుట్ ఎడిటర్లు కానీ ఎవరు కూడా ఉద్దండులందరూ కూడా ఆ గూట్ నుంచి వచ్చిన పక్షులే. ఐ మీన్ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే, అంటే ఈనాడు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ మీడియాలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా బ్రేకింగ్ న్యూస్ వాళ్ళకు ఇండివిజువల్గా ఇన్పుట్ వస్తే వేస్తారు తప్ప, లేదంటే కన్ఫర్మేషన్ కోసం ఈటీవీలో వచ్చిందంటే ఈనాడులో వస్తుంది కాబట్టి ఇది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యే చేస్తారు స్క్రోలింగ్ ఇచ్చేటప్పుడు. అది నేను ఒక మీడియా పర్సన్గా నేను చెప్తున్నా, కావాలంటే ఏ మీడియా మిత్రునైనా ఆఫ్ ద స్క్రీన్ అడిగి చూడండి, వాళ్ళు అదే చెప్తారు. బయటికి మాత్రం అదేం లేదు అది ఇదని అంటారు. పక్కన పెడితే ఈనాడు అనేది గత 10-15 రోజులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కథనాలు ప్రచురిస్తూనే ఉంది. అయితే ప్రచురిస్తుంది అంటే అందులో వాస్తవాలు లేకుండా, ప్రూఫ్స్ లేకుండా ఏది ప్రచురించదు. ఒకవేళ అవాస్తవాలైతే అబద్ధాలైతే ఇప్పటికి దాని మీదకి కోర్టుకు వెళ్ళేవారు. ఒకవేళ అవాస్తవాలైతే ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటికి ఒక కర్రలు పట్టుకొని రెడీ అయ్యేవారు. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, కార్యకర్తలు మీకోసం నేను ఈసారి శ్రమిస్తానని. సో ఇవన్నీ జరుగుతున్నా ఎందుకు మాట్లాడలేదంటే అందులో అన్ని వాస్తవాలే. ఇకపోతే ప్రభుత్వానికి ప్రజలంటే ప్రభుత్వం, సరే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? కూటమి ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తోంది? రెండవది, అధికారులు ఎందుకు అసలు ఎవరు మాట్లాడట్లేదు? ఈ కథనాలు వచ్చిన తర్వాతే అధికారులు ఒక్కొక్కటి రీసెర్చ్ చేయడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ చేస్తే పొంగనూరు దగ్గర ఏవో నియోజకవర్గంలో 2 మండలాలు ఉంటాయి, సుధం అనేదో ఇంకో ఏదో మండలం ఉంది, పేరు గుర్తు రావట్లేదు. ఆ 2 మండలాల పరిధిలో నాకు తెలిసి ఒక 100 మంది బాధితులు. 100 మంది? ఎస్. రీసెంట్గా ప్రజాపాలనకు సంబంధించి టీడీపీ ఒక వేదికలాగా పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, నిర్వహిస్తే అక్కడ ఒక వచ్చిన వాళ్ళే దగ్గర 20+ వచ్చారు పత్రాలతో సహా. మిగతా 80 మంది రాలేకపోయారు. ధైర్యం సరిపోలేదు. ఎందుకు సరిపోలేదంటే ఇది కూటమి ప్రభుత్వం నడుస్తుందా ఇంకా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందన్న భయంతో. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కూటమి ప్రభుత్వం రాజ్యాన్ని స్థాపించాం అని రిలాక్స్ అయిపోతుంది కాదు. రెవెన్యూ జనరేషన్ కోసమో రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతుంది బాబు గారు అండ్ కళ్యాణ్ గారు అంటే. కానీ రాజ్యం స్థాపించిన తర్వాత యుద్ధం కూడా చెయ్యాలి. రాజు అనేవాడి లక్షణం యుద్ధం చేస్తూ రాజ్యాన్ని విస్తరించుకోవాలి, రాజ్యాన్ని పక్క రాజ్యం ఒక రాజులు దండయాత్ర చేయకుండా కాపాడుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే మన రాజ్యంలో ఉండే ఒకప్పటి సామంత రాజులే ఇప్పుడు మళ్ళీ దండయాత్ర చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని కాపాడాలంటే ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బట్ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో తెలియదు. నిన్న మొన్న ఒక మీడియా మిత్రులు పెట్టిన సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది, ఇంకోవైపు వాస్తవం అనిపించింది. చీము నెత్తురు లేకుండా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం అని పెట్టాడు ఒక ఆయన. ఇది వాస్తవమా కాదా చెప్పండి? ఎందుకంటే అసలు ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది. పెద్దిరెడ్డి గారి మీద రోజు పుంఖాలుగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎంతెందుకు గవర్నమెంట్ ప్రమాణ స్వీకారమైన నెక్స్ట్ డే ఒక ముస్లిం మహిళ వచ్చిందండి. అయ్యా నాది 4 కోట్లు విలువ చేసే స్థలం ఇది, కానీ 20 లక్షలు చేత పెట్టి సంతకం పెట్టి వెళ్ళిపోమని చెప్పారు.
మారు మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏమనంటే బెదిరిస్తున్నారు. ఇంకో ఆయన, ఆవిడ కూడా ముసలావిడంట, ఇంకో ఆయన కాక ముసలావిడ, ఆవిడ కూడా బాబు నాది చాలా విలువైన స్థలం అంటే వాళ్ళ మనవడు వచ్చి డిగ్రీ చదువుతున్నాడంట. వాళ్ళ మనవడు వచ్చి కంప్లైంట్ చేస్తే పోలీసులు రివర్స్లో ఆ మనవడినే సెల్లో వేశారంట, డిగ్రీ చదువుకుంటున్న కుర్రోడిని. ఇంకో ఆవిడకి సమ్ లేడీస్ ప్రాబ్లం ఏదో సర్జరీ అయిందంట. సర్జరీ అయిన తర్వాత ఇబ్బందిగా ఉందని ఆ సర్జరీ దీంతోనే ఇబ్బంది పడి కంప్లైంట్ చేస్తే ఆవిడకి సర్జరీ బాగాలేదని తెలిసినా కూడా ఆవిడని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట. ఇవి నా వరకు నేను ఎక్కడో మారుమూల ఆ చిత్తూరుకి శ్రీకాకుళంకి మూల ఉండేవాడిని నేను, ఇటువైపు చిత్తూరు. ఇంత మధ్య గ్యాప్లో కూడా నా వరకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే మీడియా మిత్రుల ద్వారా, మరి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి మీరు ఒక్కసారి మైక్ పెట్టి సర్వే చేస్తే ఇన్ని వస్తాయి కంప్లైంట్లు. సరే, ఇప్పటికీ ఎందుకు ఆ కూటమి వాళ్ళు ఇప్పుడు ఇన్ని కంప్లైంట్స్ మీరు రేస్ చేస్తున్నారు? ఒక డిగ్రీ చదువుకున్న పిల్లోడిని తీసుకెళ్లి లోపల వేయడం కానీ, ఒక మహిళ ఏదైతే హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయిని మళ్ళీ అదుపులో తీసుకోవడం కానీ, ఇవన్నీ పరిణామాలు చూసుకున్న తర్వాత కొంచెం పెద్దిరెడ్డి గారు అనఫిషియల్గా కూటమిలో జాయిన్ అయ్యారు అన్నట్టుగానే మనం తెలుసుకోవచ్చా? ఎందుకంటే కూటమి ఎందుకు అంటున్నారంటే ఆయన బీజేపీలో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు కాబట్టి, సో ఆయన మీద పగబడతారు. ఈవెన్ రెడ్ బుక్లో ఆయన పేరుంది, లోకేష్ గారు అసలు వదలరు. సో అనఫిషియల్లీ కూటమిలో జాయిన్ అయ్యారు అనుకోవచ్చా పెద్దిరెడ్డి గారు? పెద్దిరెడ్డి గారు మీరు అన్నట్టు అనఫిషియల్గా జాయిన్ అయ్యారని అనుకోవాలి. అనుకోవాలి. ఎస్, ఎందుకంటే బీజేపీయే. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రమాణ స్వీకారమైన కొద్ది రోజులకే వాళ్ళ తనయుడు ఎంపీ మిథున్ గారు బీజేపీ వైపు పెద్దలతో కలవడము, మాట్లాడడము, సయోధ్య కుదుర్చుకోవడం లాంటివి జరుగుతున్నాయని ఫొటోస్తో సహా కొన్ని పత్రికల్లో వచ్చాయి. ఇది జూన్ 12 ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ ఎండింగ్ కల్లా వచ్చిన మ్యాటర్ ఇది. అంటే అప్పటి నుంచే వాళ్ళు రహదారి వేసుకున్నారు కాబట్టి, వేసుకోవడంతో పాటు మదనపల్లిలోనో పొంగనూరులోనో ఒక అమ్మాయికి, చిన్న బాలికకి అత్యాచారం జరిగితే హోంమంత్రి అనిత గారు వెళ్ళి పరామర్శించడం, ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం, వాడికి సాయం చేయడం అన్నీ జరిగినప్పుడు ఫస్ట్ టైం ది గ్రేట్ పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారయ్యా, పొగిడారు, ఇండైరెక్ట్గా పొగిడారు. ఎందుకు పొగిడారండి? బాబు గారి ప్రభుత్వంలో ఇది బాగా జరిగింది, వాళ్ళకి న్యాయం జరిగింది, నా నియోజకవర్గంలో కావాలి కాబట్టి నేను అది ప్రశంసించాలన్నట్టుగా మాట్లాడారు. ఆయన మాట్లాడితే సూపర్ 6 బాలేవు, బాబు గారు దొంగ, బాబు గారు ప్రయత్నం సరిగ్గా చేయట్లేదు, అది ఇవి అనే ఆయన ఫస్ట్ టైం ఎందుకయ్యా పాజిటివ్గా మాట్లాడాడు అంటే దాని రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. 6 నెలల కిందట పొగిడిన మాట ఇప్పుడు కనిపిస్తుందంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మెల్లమెల్లగా సయోధ్య కుదుర్చుకోబట్టే ఏదైతే పత్రికల్లో కథనాలుగా వస్తున్నాయో ఈ కథనాల ప్రకారం జిల్లా స్థాయి అధికారులు వెళ్తే వాళ్ళకు కూడా జనరల్గా ఎక్కడైనా రైడ్స్ ఇప్పుడు అవుతున్నాయి అనుకోండి, సిబిఐ కానీ సిఐడి వాళ్ళు కానీ లేదా ఐటీ వాళ్ళు వెంటనే మీడియా వాళ్ళు కూడా వెళ్తున్నారుగా కెమెరాలు పట్టుకొని. సో అక్కడ తలకోన, పీలేరు ఇవన్నీ కూడా అటవీ ప్రాంతం కాబట్టి ఆ అటవీ ప్రాంతం మధ్యలో ఒక దగ్గర 5-6 ఎకరాల స్థలంలో పెద్ద భవంతి కట్టుకున్నారంటే ఎలా అండి? అది ఎప్పటి నుంచి ఉంది కదా సార్? 2004 పై నుంచే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కట్టుకున్నారు అంటున్నారు. అలాగే చెప్తారు మరి, ఎందుకంటే మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కదా. అలా చెప్పుకోకపోతే మొదటి నుంచే ఉంది, మా తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను కూడా చెప్తారు రేపో మాపో. ఓకే, మరి అప్పుడు దానికి ఆ సాక్ష్యం ఏంటి? లేదు. ఇప్పుడు ఆ పత్రాలు ఏమైనా తెచ్చుకుందామనంటే మదనపల్లిలో మొత్తం పత్రాలను తగలబెట్టేశారు. డివిజనల్ ఆఫీస్ కాబట్టి అది ఆర్టీఓ ఆఫీస్లో ఉండే ఆ డాక్యుమెంట్స్ ఉండే అన్నిటి కూడా తగలబెట్టేశారు. ఇంకెవడు ప్రూఫ్ ఎవడిస్తాడు? పోనీ కోర్టుకి వెళ్ళినా ఎప్పుడు తేలుతుంది అది? ఈలోగా ఆ ముసలమ్మ మనవడు కూడా చచ్చిపోతాడు. మన కోర్టులో అలా ఉన్నాయి పరిస్థితి. ఈలోగా వాడు అన్ని బలవంతుడిదే రాజ్యం కదా, ఎవరు మాట్లాడలేరు. మేబీ ఇప్పుడు అధికారులు కూడా ఆ బలవంతుడి వైపే కొమ్ము కాస్తున్నారంటే వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతున్నారేమో. అధికారులను కూడా అనడానికి లేదు. మేబీ జిల్లా స్థాయి అధికారి కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. జిల్లా స్థాయి అధికారి ఒక్కటి స్ట్రిక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని సర్దుకుంటాయి. బట్ జిల్లా స్థాయి అధికారే స్ట్రిక్ట్గా లేకపోతే కింద స్థాయి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా అంటే ఇక్కడ జిల్లా స్థాయి అధికారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ వెనక పెద్ద తలకాయ ఉందన్నా లేకపోతే వాళ్ళకి ప్రాణహాని ఉందని అనుకోవచ్చు? రెండూను. పెద్ద తలకాయ ఉంది కాబట్టి ఒకవేళ ఏవైనా మనం రివర్స్ వెళ్తే ప్రాణహాని ఉంటుందని చెప్పి కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు మన పుష్ప సినిమాలో చూడండి, పెద్ద తలకాయ ఆఫీసులు ఎస్పీ స్థాయి ఆఫీస్ స్ట్రిక్ట్గానే ఉన్నాడు, కానీ కింద స్థాయిలో అందరూ ఏమయ్యారు? అమ్ముడుపోయారు. ఇక్కడ కూడా నేను అదే అడగబోతున్నా, అమ్ముడుపోయారా లేకపోతే ప్రాణహాని ఉందా లేకపోతే పెద్ద తలకాయ ఉందన్నా?
మూడు అవ్వచ్చు అంటారా? ఇప్పుడు మీరు అన్నారు కదా, మూడు కాదు, మొదటిదే కరెక్ట్. ఏది? అమ్ముడు పోవడం అని. అమ్ముడు పోవడం. ఎందుకని అంటానంటే 2004 కన్నా ముందు నుంచే ఉందన్నారుగా. అంటే ఏంటి? మెల్లగా చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసే ప్రయత్నం కదా. పోనీ 2004లో ఎవరి ప్రభుత్వం వచ్చిందండి? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. సో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకవేళ ఇదే పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినప్పుడు అది బయటకు రావాలి కదా. అప్పుడు రాలేదు. ఇంకోటి ఏంటంటే పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకులు. అక్కడ చదువుకుంటున్న రోజుల్లో తిరుపతిలో వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో ఉండేవారు కాబట్టి ఆ స్నేహబంధం మీద బాబు గారు కూడా ఏం అనలేకపోతున్నారనే ఒక టాక్ కూడా ఉంది. ఇది లోకల్గా వినిపిస్తున్న వార్త. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. మీరు అన్నట్టుగా 2004 కన్నా ముందున్నాయి, మరి ఇవన్నీ మా తాతదండ్రులు సంపాదించిన ఆస్తులు అని అంటే ఒకసారి తీయండి. పెద్దిరెడ్డి గారు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నా, ముందు ఆస్తులేంటి, ఇప్పుడు ఆస్తులేంటి? అటవీ ప్రాంతం మధ్యలో ఎవరండి కట్టుకోవడానికి స్థలం ఎలా ఇస్తాడు? అంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఎవడు తిరిగి రాలేడు ఒకవేళ దాని మీద ఎవరన్నా చేస్తే. సో ఈ అధికారులు కూడా ఏం చేస్తారు? మెల్లమెల్లగా చెప్పి చూస్తారు, పైవాడికి చెప్పి చూస్తారు. ఒకవేళ స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకోండి, వాడు ట్రాన్స్ఫర్, మళ్ళీ ఇంకోటి వస్తాడు. బట్ స్థానికంగా ఉండేవాళ్ళు భయపడతారు కదా, పెళ్ళం బిడ్డలతో ఉండేవాళ్ళు. ఇంకా ఆప్షన్ లేదు. ఇదేదో బాగుంది కదా, పైసలు తీసుకుంటే అయిపోయాయి కదా, ఎందుకు మనకి ఇచ్చిన ఈ నిజాయితీలు, మనకి వచ్చిన ఈ స్ట్రిక్ట్ అనుకొని అందరూ పక్కదో పడతారు. మొన్న మీడియా మిత్రులు కూడా ఈ కలెక్టర్తోని ఎస్పీతోని ఆ అడవిలో ఉన్న బంగ్లాకి చూడడానికి వెళ్తుంటే సీరియస్ అయిపోయారంట, మైక్ లాక్కున్నారంట మీడియా వాళ్ళ దగ్గర. ఏది? ఉన్నత స్థాయి అధికారులు. మీకు ఎందుకే ఇవన్నీ అని. అంటే వీళ్ళ ఉద్దేశం, వీళ్ళు కథనాలు ప్రచురించడం వల్ల వాళ్ళకి పని పడిందా, లేదంటే వాళ్ళు పని చేయరా? వీళ్ళ కథనాలు ప్రచురిస్తేనే పని చేస్తారా? అంటే ప్రభుత్వ అధికారులుగా జీతాలు తీసుకోవడమే కానీ వాళ్ళు సొంతంగా పని మాత్రం చేయరా? అంటే ఎవరో ఒకరు వేలెత్తి చూపిస్తే, ఏ పత్రికలోనో కథనాలు ప్రచురిస్తే అప్పుడు వీళ్ళకి పని గుర్తొస్తుందా, వీళ్ళ కర్తవ్యం గుర్తొస్తుందా? తీరా వెళ్తే అక్కడేం లేదు, అన్ని పత్రాలు కరెక్ట్గా ఉన్నాయని తిరిగి వచ్చి చెప్పడం. ఆ మాత్రానికి ఎందుకు వెళ్ళడం ఆ చర్చికి? సో అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టే నిన్న ఈ కొన్ని ఛానల్స్లో, కొన్ని డిజిటల్ ఛానల్స్లో థంబ్నెయిల్స్ చాలా భయంకరంగా పెడుతున్నారు. ఇంకొక ఆయన అయితే సీము నెత్తురు లేని టీడీపీ అని పెట్టాడు. ఓకే, నాకు అది చూసి చాలా బాధ అనిపించింది. అరే, ప్రతిదానికి ఆకస్మిక తనిఖీలని ఎక్కడికక్కడ సెటరేట్ చేసే బాబు గారు ప్రభుత్వం ఇన్ని ప్రచురిస్తున్నా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంది? మౌనంగా ఎందుకు వహిస్తోంది? అంటే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా బీజేపీ ప్రెషర్ ఏమైనా ఉందనుకోవచ్చు. బీజేపీ ప్రెజర్ అంటే ఇప్పుడు మొన్న విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే బయటకు వచ్చిన వార్త ఏంటంటే ఈయన అమిత్ షా గారినో రాజ్నాథ్ సింగ్ గారిని కలిస్తే బాబు గారి నుంచి నో డ్యూ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మేము బీజేపీలో కలుపుకుంటాం అన్నట్టుగా, ఎన్ఓసి అన్నట్టుగా ఒక వార్త వచ్చింది కదా. ఎక్కడ కూడా అలా వార్త వచ్చి ఉంటుందిగా. విజయసాయిరెడ్డి గారికి ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉందా పెద్దిరెడ్డి గారికి? స్థానికంగా మంచి నాయకుడే కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత స్థాయిలో ఉందా? ఢిల్లీ స్థాయి లేదు. మేబీ మిథున్ రెడ్డి అదే అనుభవం. మేబీ మిథున్ రెడ్డి గారి ద్వారా ఉంటే ఉండొచ్చు కాక కదా. సో అందువల్ల మెల్లగా ఏదో నడిపించి, అన్నిటికీ ఇదే కదండి, పార్టీ ఫండ్ ఇస్తామంటే ఏమీ లేదు, అయిపోయింది. ఇప్పుడు గత 5 ఏళ్ళలో కూడా బీజేపీ ఏం చేసింది? తిరుపతి ఇష్యూ వచ్చింది, ద్వారకా తిరుమల ఇష్యూ వచ్చింది, రామతీర్థాలు ఇష్యూ వచ్చింది, అంతర్వేది రథం ఇష్యూ వచ్చింది. ఎక్కడైనా మాట్లాడారండి? ఎక్కడైనా ఒక కొరడా జలిపించారండి? లేదే. ఓకే, ఎందుకు లేదు? ఏమంటే రాజ్యసభలో సీట్లు తక్కువ కాబట్టి బీజేపీ కాముగా ఉంది అని అంటారు. ఎంత రాజకీయం! ఇటొచ్చి ప్రజలే గొర్రెలు. ప్రజలు అలాగా వీళ్ళు వచ్చారు అయిపోతుంది, వాళ్ళు వచ్చారు అయిపోతుందంటే ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అవును. బీజేపీ ఎక్కడ మతపరమైన దేవాలయపరమైన ఇబ్బందులు ఎక్కడైనా కూడా వెంటనే స్పందించే భారత జనతా పార్టీ ఎందుకు మరి ఇక్కడ స్పందించట్లేదంటే గత 5 ఏళ్లలో మాట్లాడలేదు. సో అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. పెద్దిరెడ్డి గారు ఇన్ని అరాచకాలని ఒకరి తర్వాత ఒకరు ఏకరో పెట్టుకొని టీడీపీ ఆ పార్టీ ఆఫీస్కి వచ్చి ఒక్కొక్కరు అప్లికేషన్లు, కంప్లైంట్లు ఇస్తున్నా కూడా ఎందుకు అస్సలు కనీసం దాని మీద దృష్టి సారించండి అని కానీ, కనీసం ఒక టెలికాన్ఫరెన్స్లో ఒక కాషన్ కానీ ఏం ఇవ్వట్లేదే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. పైగా ఉప ముఖ్యమంత్రి గారు అటవీ శాఖ కూడా ఒకటి పెట్టుకున్నారు. మరి అటవీ శాఖ మధ్యలో ఉంది, మరి ఈయన వెళ్ళిపోవచ్చు కదా. ఇదే ఉప ముఖ్యమంత్రి గారు లడ్డూ వ్యవహారంలో అక్కడ వరకు వెళ్ళారు కాషాయం కట్టుకొని. మరి ఇక్కడ కూడా అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వీటికి వెళ్ళిపోవాలి కదా అడవిలోకి. ఇప్పుడు ఆయనకి పని పడింది కదా, వెళ్ళాలి కదా. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరైనా దృష్టి సారించండి అంటున్నారు. అవును. దట్ గ్రేట్ పెద్దిరెడ్డి గారు చూసారా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా
ఆ పవర్ఫుల్ లీడర్స్ అంటే అలాగే ఉంటారు, అంతా దీని మహిమ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.